హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎండి చేప, వంకాయ, ములక్కాయ, టమాటా కర్రీ అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే నెత్తల్లో చేస్తుంటాను కదా, అట్లానే ఇది కూడాను వెరైటీగా చేశాను. చాలా బాగుంది. ఫస్ట్ అయితే డ్రై ఫిష్ మొత్తం పీసెస్లో కట్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలు, ములక్కాయలు కలిపి వేసుకోవచ్చండి. వేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసినాక పసుపు, ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంతసేపు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసిన తర్వాత ఈ టమాటా ఏవైతే ఉన్నాయో కట్ చేసింది పెద్దదైతే ఒకటి సరిపోద్దండి, చిన్నవైతే 2 వేయాలి. ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలండి. అది వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. అందులోనే కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి. కారం వేసిన తర్వాత పచ్చివాసన రాకుండా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాఫ్ట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ డ్రై ఫిష్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత ఎందుకంటే ఫ్రై చేసాం కనుక మంచిగా కుక్ అయితే సాఫ్ట్ అయితే బాగుంటుంది. దగ్గరకు అయిన తర్వాత మనం ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతే సింపుల్ టేస్టీ వంకాయ, ములక్కాయ, ఎండి చేప, టమాటా కర్రీ.